చేసుకునే పని అయిపోయిన అవి తీసుకెళ్తున్నాం. ఇది ఎన్ని రోజులు మనకి శాశ్వతంగా పూర్తవుతుంది? కానీ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒకటేమో రేపు ఏం చేస్తున్నారు, ఎల్లుండి ఏం చేస్తున్నారు అని అడిగినా సరే నేను ఆన్సర్ ఇవ్వడం. ఎందుకంటే మా డెసిషన్ మేకింగ్ అంతా డైనమిక్ ఉంటుంది పొజిషన్ని బట్టి. ఇప్పుడు మామూలుగా డ్రైవర్ ఉంటాడు, ఎప్పుడు టర్న్ చేయాలో ఎప్పుడు స్పీడ్ పెంచాలో ఇట్ డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్. అలాగే ఇక్కడ వెల్ బిహేవియర్ని బట్టి we చేంజ్ అవర్ డెసిషన్. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇట్ మే టేక్ డెబ్రీ రిమూవల్, ఇట్ మే టేక్ 2 or 3 days మోర్. నేను మార్నింగ్ 1 week అని చెప్పాను. 2 days ప్రోగ్రెస్ ఇట్ వెరీ గుడ్ అండ్ ఓన్లీ ఓఎన్జీసీ సిఎంటీ టీమ్ ఈజ్ వర్కింగ్ ఇట్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 4 daysలో డెబ్రీ రిమూవల్ అయిపోతుంది. దెన్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వెల్ మౌత్ అండ్ based on the inspection ముందు because capping we have so many methods, different situations different methods ఉంటాయి. బేసిక్గా క్యాపింగ్ అంటే సింపుల్ మూత వేయడం, అంతేకాని మూత వేయడానికి ఏ ఎక్విప్మెంట్ కావాలి, ఎలా చేయాలి, అది వెల్ మౌత్ ఇన్స్పెక్షన్ తర్వాత